రత్నాలమ్మగా నిలిచి పూజలందుకుంటాను అని ఒక చేతిలో ఖడ్గముతో మరొక చేతితో అమృత కలశముతో పులి వాహనముపై ఈ ప్రాంతంలో వెలిసింది. బ్రహ్మ, ఈశ్వరుడు, విష్ణువు, కాలభైరవుడు, కుమారస్వామి, చతుర్భుజ దుర్గాదేవి, షడ్భుజ దుర్గాదేవి, వీరులు, సుబ్రహ్మణ్య స్వామి, సప్తమాతృకలు, సూర్య ఉషాదేవి మొదలగు పరివార దేవతలతో ఇక్కడ కొలువై ఉంది. నాటి రత్నాలమ్మే నేటి రాట్నాలమ్మగా ప్రసిద్ధికెక్కింది. చుట్టుపక్కల గ్రామాలలో గల రైతులు పండించిన పంట మొట్టమొదటిసారిగా అమ్మవారికి సమర్పించుట ఈ క్షేత్రంలోని ప్రత్యేకతగా చెప్పుకోవాలి. అమ్మవారి ఆలయం నందు ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ప్రత్యేక పూజలు చేస్తారు. చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి 5 రోజుల పాటు జరిగే తిరునాళ్ల ఉత్సవాలు ఈ క్షేత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. కార్తీక మాసంలో దేవీ నవరాత్ర ఉత్సవాలు గొప్పగా జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.